2 ఎకరాలు పోయింది ఎప్పుడు ఇస్తున్నావు? సిరిసిల్లలో కేటీఆర్ నిలదీసిన మహిళ. సిరిసిల్ల, ఈ సిరిసిల్ల ఎవరిది? మన కేటీఆర్ సొంత ఇలాకా. ఈ సొంత ఇలాకాలోనే తను ప్రచారం కోసం పోతే అక్కడ ఒక మహిళ కేటీఆర్ని నిలదీయడం జరిగింది. నా 2 ఎకరాల భూమి పోయింది, మరి ఎప్పుడు ఇస్తావు? మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ కట్టనీకి నువ్వు తీసుకున్నావు కదా, 2 ఎకరాల భూమి తీసుకున్నారు, మరి ఇంతవరకు నాకు ఏమీ లేదు. మరి 2 ఎకరాల భూమి తీసుకున్నారు, నా బతకడానికి కూడా ఏం లేక ఇప్పుడు నేను కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా మార్కెట్లో అని చెప్పేసి ఆ మహిళ కేటీఆర్ని చూడగానే నిలదీయడం జరిగింది. అంతేకాదు ఒక గొప్ప విచిత్రం కూడా ఒకటి జరిగింది. కేటీఆర్ వెళ్ళి ఒక మహిళని అమ్మ నన్ను గుర్తుపట్టిన అని అడిగిండు. అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, లేదు బిడ్డ నువ్వు ఎవరో నాకు తెలీదు, నిన్ను గుర్తుపట్టలేదు అని చెప్పేసి అని దెబ్బకే మళ్ళీ కేటీఆర్ షాక్ తిన్నాడు. ఎందుకంటే సిరిసిల్ల సొంత నియోజకవర్గం, అది ఆ సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి అది ఎమ్మెల్యే అయ్యి ఉండి ఒక మహిళ దగ్గరికి వెళ్ళి, ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ మంచుకున్నవానే, నువ్వు ఎట్లున్నావు, గుర్తుపట్టినవా నన్ను అని అడిగితే, లేదు బిడ్డ నిన్ను గుర్తుపట్టలే అన్నదట. చూడు మరి ఎట్లున్నది. ఇక ఎమ్మటే షాక్ అయింది, కంగు తిన్నాడు మన కేటీఆర్. మళ్ళీ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయనకి మరి వ్యతిరేకం అనుకోవాలా, లేకపోతే ఈయన ప్రజల్లో మమేకం కాలేదు అనుకోవాలా, మరి ఎందుకు గుర్తుపట్టరు? ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేనే వాళ్ళు గుర్తుపట్టలేదంట. 2 ఎకరాలు పోయింది ఎప్పుడు ఇస్తున్నావు? సిరిసిల్లలో కేటీఆర్ నిలదీసిన మహిళ. కూరగాయల మార్కెట్ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన. కూరగాయల మార్కెట్కి ఎన్నికల ప్రచారానికి వెళ్ళిండు. ఇప్పుడు జరుగుతున్నాయి కదా లోక్సభ ఎన్నికల్లో, ఈ ఎన్నికల ప్రచారానికి ఆయన పోగానే ఆ మహిళ దొరికింది నేను అనుకుని అమ్మటే నిలదీసింది. నా 2 ఎకరాల భూమి తీసుకున్నారు అప్పుడు, మరి ఇప్పుడు వరకు నాకు ఇస్తా అన్నారు, ఏమీ లేదు, ఇళ్ళ స్థలం ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు, వేరే చోట భూమి ఇస్తానన్నారు, ఆ భూమి కూడా ఇవ్వలేదు, మన బతికేంది, నా పరిస్థితి ఏంది, మేము ఎలా బతకాలని చెప్పేసి అంటేనే ఆయన నిలదీసినట్ట. తమ భూమి తీసుకొని ఫ్లాట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిన ఆమె. ఇంకా ఎన్ని రోజులకు ఇస్తారంటూ నిలదీత. మెడికల్ కాలేజీ కోసం బేరే సర్కార్ భూసేకరణ, నేటికి పరిహారం నోచుకొని నిర్వాసితులు. మెడికల్ కాలేజీ కోసం గతంలో భూములు తీసుకున్నారు రైతులు తన. సో ఇప్పటి వరకు వాళ్ళకి వేరే చోట భూములు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇస్తాం, లేకపోతే వేరే మీకు పరిహారం కల్పిస్తామన్నా కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఏది ఇవ్వలేదంట. వెంటనే ప్రచారానికి పోకుండా పట్టుకొని నిలదీశారు ఆయన్ని సిరిసిల్లలో మార్కెట్ యార్డ్లో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తన సొంత ఇలాకా సిరిసిల్ల పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. ఇవాళ ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయన భూ పరిహారం విషయంలో ఓ మహిళ నిలదీసింది. పెద్దూరు శివార్లో మెడికల్ కళాశాల కోసం 2 ఎకరాల సాగు భూమి తీసుకున్నారని, ఎటువంటి పరిహారం చెల్లించలేదని వాపోయింది. ఉపాధి కోల్పోయిన తాము పట్టణంలో కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంత దారుణం, ఉన్నదే 2 ఎకరాలు, 2 ఎకరాలు తీసుకున్నారు. సరే తీసుకున్నారు, ఏదో మెడికల్ కాలేజీ కడతారు, పిల్లగాళ్ళు చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు, ఫ్యూచర్లో వాళ్ళకి ఉపాధి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళు డాక్టర్లు అయితే ఇంకొంతమంది వాళ్ళకి చేతి కింద పనికి వెళ్తారు, వాళ్ళకి కొంత ఉపాధి దొరికింది, మంచి విషయమే. కానీ ఆ మెడికల్ కాలేజీ కట్టడం కోసం మీరు తీసుకున్నారు భూమిలో రైతుల దగ్గర. మరి ఆ రైతుల దగ్గర తీసుకున్న భూమికి వాళ్ళకి ఏదో ఒకటి చూపించాలి కదా. వేరే చోట భూములు ఇవ్వటమో, దానికి సంబంధించిన స్థలాలు ఇవ్వటమో, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వటమో, లేకపోతే వాళ్ళకి ఉపాధి కల్పించడం ఏదో ఒకటి చేయాలి కదా. ఉన్న 2 ఎకరాలు పోయిందట, మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతుంది పాపం ఆమె. ఇక రాగానే పట్టుకుంది లట్టుకున, అంతే. ఇక వెంటనే ప్రశ్న వర్షం కురిపించింది కేటీఆర్ పైన. 2 ఎకరాలు భూమి తీసుకున్నావు, ఇంతవరకు నాకు వేరే అవకాశం లేదు, నేను కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నా అని చెప్పేసి కేటీఆర్ని నిలదీసింది. తమ భూమిని తమకు ఇప్పించాలని కేటీఆర్ను కోరింది. భూమికి బదులుగా ఫ్లాట్ ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. నా భూమి నాకు ఇస్తావా, లేకపోతే నువ్వు ఇస్తావన్నా ఫ్లాట్లు ఇస్తావా, ఏమి ఇస్తావో చెప్పు అని చెప్పేసి కేటీఆర్ని నిలదీసింది. ఎందుకంటే ప్రచారానికి పోయినప్పుడే వాళ్ళు దొరుకుతారు. మరి బయటకు తర్వాత పోయారనుకో, మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ కింద పిఎలు ఉంటారు, ఇంకా వేరే చిన్న నాయకులు ఉంటారు, వీళ్ళెవరు అక్కడ దాకా పోనీరు. వీళ్ళని సామాన్య ప్రజలు పోతారా? ఎవ్వరి వల్ల కాదు, పోనీరు. ప్రచారానికి వచ్చినప్పుడే పట్టుకుంది పాపం. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందో. కేటీఆర్ ఎమ్మటే స్పందించిందట ఆమె అడిగిన ప్రశ్నకి. కలెక్టర్ గారితో మాట్లాడి ఇస్తానని చెప్పగా ఇంకా ఎన్ని రోజులు అంటూ ఆమె నిలదీసింది. కేటీఆర్ చెప్పిందట ఆమె అడగగానే, అమ్మ నీ కలెక్టర్ని అడిగి నువ్వు ఏదైతే భూమి పోగొట్టుకున్నావు అంటానో దానికి సంబంధించిందంతా నీకు ఏదైతే లాస్ పోయినో దానికి సంబంధించి నేను కలెక్టర్తో మాట్లాడి నీకు ఇప్పిస్తాను, నువ్వేం ఫికర్ కాకు, భయపడకు తల్లి అని చెప్పేసి కేటీఆర్ చెప్పగానే, ఇంకా ఎన్ని రోజులు అయిందయ్యా, ఎన్ని రోజులకి ఇప్పిస్తావు, ఇప్పటికి ఎన్ని రోజులు గడిచిపోయా, ఇంకెప్పుడు ఇప్పిస్తావు అని చెప్పేసి ఆమె కేటీఆర్ని నిలదీసింది. అంటేనే మళ్ళీ ఆ మాట అనగానే ఎమ్మటే అనేసింది ఆమె. తాము వ్యవసాయం చేసుకునే భూమిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వానికి మీరు భూమి ఇచ్చారు, దీనికి బదులుగా ప్రభుత్వం కూడా ఆ భూములు కేటాయిస్తుందని చెప్పారు. నేను వ్యవసాయం చేసుకునే భూమి స్వామి, అది ఆ భూమి నువ్వు తీసేసుకున్నారు, ఇప్పుడు మేము ఏం చేసుకుని బతకాలని చెప్పేసి ఆ కేటీఆర్ని అడగగానే వెంటనే కేటీఆర్, అమ్మ నువ్వేం కంగారు పడక్కర్లేదు, నువ్వు వచ్చింది ప్రభుత్వానికి భూమి, ఖచ్చితంగా ప్రభుత్వం నీకు భూమి కేటాయించి తీరుతుందని చెప్పేసి అన్నాడంట. ఇక అట్లుంది పరిస్థితి. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఏం జరగలేదు, మరి ఇప్పుడు జరుగుతుందంటారా?
ఆలోచించండి. అలాగే మార్కెట్ యార్డ్లో సెక్యూరిటీ లేకపోవడం వల్ల కొందరు మహిళలపై దౌర్జన్యం చేసే యత్నం చేస్తున్నారని తమను కాపాడాలని ఆ మహిళ కోరింది. సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్దూరు శివార్లో మెడికల్ కళాశాల భవనం కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ భూసేకరణ చేపట్టింది. అందుకు బదులుగా పట్టణ శివార్లో నిర్వాసితులకు ఇల్లు పట్టాభూములు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అది నెరవేరలేదు. దాని గురించి ఆ మహిళ నిలదీసింది. ఇగో కేటీఆర్ని గుర్తుపట్టని మహిళ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల రైతు బజార్ వద్ద కేటీఆర్ ఓ మహిళను పలకరించాడు. అమ్మ నువ్వు ఇందాక ఫస్ట్ అడుగుతున్నది అదే, అమ్మ నన్ను గుర్తుపట్టిన అమ్మ అని చెప్పేసి కేటీఆర్ అడిగితే నేను గుర్తుపట్టలే బిడ్డ అని చెప్పింది సాఫ్గా కథ. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్ అక్కడికి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొని మార్కెట్ ఉంటుంది, కూరగాయల మార్కెట్ పొద్దున బాగా రద్దీగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అమ్మ నన్ను గుర్తుపట్టిన అమ్మ ఎట్లున్నావు మంచిగున్నావా అన్ని యోగక్షేమాలు కనుక్కుంటాను కేటీఆర్. ఈ లోపు కటకన ముసలామే సరే పెద్ద ఆమె ఎవరో ఒక మహిళ మొత్తానికి అయితే ఆ మహిళ అన్నట అని గుర్తుపట్టలే నిన్న అన్నదట కథ. దెబ్బకి కేటీఆర్ ఎట్లా ఉంటుంది అసలు అంటే ఒక కేటీఆర్ అనే కాదు మనమైనా తీసుకున్నాము. ఎవరో ఒకరు ఎప్పుడో మనకు పరిచయం అవుతారు, ఎక్కడో ఒక చోట రైల్లోనో బస్సులోనో లేకపోతే రోడ్డు మీదనో ఫంక్షన్లోనో పరిచయం అవుతారు. సడన్గా మనకి ఎక్కడో రోడ్లో కనపడ్డప్పుడు అన్న మంచిగున్నామా అని అడుగుతావు. ఆయన మనల్ని గుర్తుపట్టాలని లేదు కదా, ఆయన గుర్తుపట్టగానే ఎప్పుడో కనపడతాం. మనం రోజు కనపడేటోళ్ళు అయితే గుర్తుపడతాం, అలా చేసుకుంటాం, మంచిగా అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడో చూసిన ఆయన మంచిగున్నామా అని అడుగుతా అడేమంటాడు ఎదుగుతున్నాయి నేను ఎవరో నాకు తెలియదు నేను నిన్ను గుర్తుపట్టలేదు అంటాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? సేమ్ కేటీఆర్ పరిస్థితి గట్లనే ఉంది. అక్కడ గుర్తుపట్టలే అని చెప్పడంతో కంగు తిన్నారట కేటీఆర్. తేరుకొని నేను మీ ఎమ్మెల్యే కేటీ రామారావునని మళ్ళీ ఆయనే పరిచయం చేసుకున్నాను. అమ్మా నేనమ్మా నన్ను గుర్తుపట్టలేదా, నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేని కేటీ రామారావుని అని చెప్పేసి మళ్ళీ ఆయన పరిచయం చేసుకోవడం పరిస్థితికి వచ్చింది. అది ఏదేమైనా అనుకున్న 2 ఎకరాల భూమిని అయితే తీసుకుని మరి ఇంతవరకు అయితే ఆమెకి ఎటువంటి పరిహారం చెల్లించలేదని చెప్పేసి ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ 2 ఎకరాల భూమి సాగు చేసుకుని ఏదో బతుకుతున్నారు. సరే ప్రభుత్వానికి ఇస్తే మంచి రేట్ వస్తుందో లేకపోతే వేరే చోట ఎక్కడైనా మంచి భూమి ఇస్తారేమో, ఒక ఇల్లు ఇస్తారేమో, నష్టపరిహారం ఇస్తారో అని చెప్పేసి ఎదురు చూశారు. కానీ అదైతే జరగలేదు. నా భూమి నాకు ఇప్పించి తండ్రి ఏమొద్దులే కానీ మీరు ఏం చేయొద్దు, నా భూమి నాకు ఇప్పిస్తే నేను మళ్ళీ వ్యవసాయం చేసుకుని బతుకుతా, ఇప్పుడు ఆ భూమి మీరు తీసుకోవడం వల్లనే నేను కూరగాయలు అమ్ముకుంటూ బతుకుతున్నాను మార్కెట్లో అని చెప్పేసి పాప ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో మరి ముందు కేటీఆర్ గారు ఇలా అయితే ఎలా సార్?